సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో నిరసన చేపట్టారు జేఎన్టీయూ విద్యార్థులు. చట్నీలో ఎలక రావడం, అన్నంలో తరచూ పురుగులు రావడంతో నిరసన బాట పట్టారు విద్యార్థులు. నాసిరకమైన సరుకులతో వంట చేసి నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో భోజనం సరిగా లేక బయట నుంచి తెచ్చుకుని తినే పరిస్థితి లేదన్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చట్నీలో ఎలక రావడంపై అధికారులు స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ఫుడ్ బాగుండడం లేదని విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన చెప్తున్నారు. ఈరోజు ఉదయం కూడా ఫుడ్లో ఎలక వచ్చిందని ఒక ఇష్యూ జరగడంతో దాదాపు ఉన్నతాధికారులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు. సో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అధికారులను ఆదేశించారు. వారంతా కూడా హాస్టల్ను తనిఖీ చేశారు. హాస్టల్లో ఫుడ్ లేక బయట హోటల్ నుంచి, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఫుడ్ తెచ్చుకుంటుంటారు. ఏందమ్మా అది? సార్ మంచూరియా ఫాస్ట్ ఫుడ్ సార్. అంటే ఎందుకు హాస్టల్లో ఫుడ్ లేదు? ఫుడ్ బాగాలేదు సార్. అంటే ఏదో పడుతుంది అన్నంలో బొద్ది, ఇంకా చాలా జరిగినాయి సార్. తినబుద్ధి అవుతలేదు. అన్నం కూడా పాసిపోయిన అన్నం అట్లాంటిది పెడుతురు సార్. ఈ రోజేనా రెగ్యులర్గా జరుగుతుంది? రెగ్యులర్గా బయటకు వచ్చి తింటున్నాం సార్. తినబుద్ధి అవుతలేదు. 2-3 డేస్కి ఒకసారి బయటకు వచ్చి తినాల్సి వస్తుంది. హాస్టల్లో పెట్టాల్సి వస్తుంది. అంటే ఏం మంచిగా ఉండదు, ఏది బాగోదు. అంటే ఇప్పుడు రైస్ పెడితే ఒకసారి మెత్త ఉంటుంది, ఒకసారి బియ్యం ఉంటుంది, ఒక సాంబార్ అయితే వాటరే, ఏ కర్రీ చేసినా వాటరే, రోజు పప్పే ఉంటుంది, ప్రతిరోజు పప్పే, కర్రీస్ తిన్నదే లేదు. కిచెన్ ఎట్లుంటుంది హాస్టల్ ఆ ఏరియా అంతా క్లీన్ చేసి అయితే అసలే ఉండదు. మొన్న ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా క్లీన్ చేస్తారు, అంతే. రెగ్యులర్గా క్లీన్ చేయరు. ఈ రోజు ఎలక వచ్చిందని చెప్పి ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత పెద్ద గొడవ అయింది కదా. ఈ రోజు అధికారులు వచ్చి చెప్పిండ్రా వాళ్ళకి, అన్ని కంప్లైంట్ చేసిండ్రా మీరు? ఇవన్నీ చేసే అందరు వచ్చి మాట్లాడారు, సాల్వ్ చేస్తా అంటారు, కానీ ఇంతవరకు అయితే సొల్యూషన్ మాకు రాలేదు. చాలాసార్లు ప్రతిసారి అడిగినప్పుడల్లా సొల్యూషన్ తీసుకొస్తాం, వేరేది ఇంకేదైనా చేస్తామని అంటారు, కానీ ప్రతిసారి రిపీట్ డైలాగ్, కానీ సొల్యూషన్ మాత్రం మాకు ఉండదు. ఒక 1 డే ఆ రోజు మాత్రమే ఫుడ్ బాగుంటుంది, తర్వాత రోజు రిపీట్ ఫుడ్ అయిపోవడము. ఒక 10-15 మినిట్స్కి ఫుడ్ అయిపోతుంది. అప్పుడు ఇట్లా మరి ఫుడ్ అయిపోతే మీరు ఏం చేస్తారు? తినేవాళ్ళు తింటారు, ఆగి తింటారు, మిగతా వాళ్ళు తినకుండా వెళ్ళిపోవడమే. ఎగ్జామ్ ఉన్న వాళ్ళు తినకుండా వెళ్ళిపోతారు. ఈ 1 వీక్ నుంచి అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఉంటే తింటారు, లేదంటే తినకుండా వెళ్ళిపోతున్నారు. మాది కరీంనగర్. ఇట్లా బయటకు వచ్చి తినాల్సి వస్తుంది, బయట పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ మెస్కి పెట్టాల్సి వస్తుంది. ఉన్నతాధికారులంతా ఇక్కడ జేఎన్టీయూలో హాస్టల్ను పరిశీలించారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అంటే ఏం జరిగింది హాస్టల్లో ఈరోజు ఉదయం విద్యార్థుల నిరసన కారణంగా? బ్రేక్ఫాస్ట్లో ఎలుక రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నైట్ ఒక ఎలుక పడితే పిల్లలు ఏదో ఆట కోసం తీసుకున్న వీడియోని హైలైట్ అయిందండి, అంతే, అంతమించి ఏం కాదు. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే ఫుడ్ అనేది మేము ఇప్పుడు తిన్నాము, ఇప్పుడే జస్ట్ నార్మలైజ్డ్ ఉంది. మనము బాయ్స్ హాస్టల్లో పర్ డే ఒక స్టూడెంట్కి 77 రూపీస్కి అండి ఫుడ్ పెడుతున్నది. ఆ 77 రూపీస్కి చాలా క్వాలిటీ ఫుడ్ కిందే లెక్క. బట్ హవెవర్ ఎవరైతే మనకు ఫుడ్ పెడుతున్నారో ఆయన టెండర్ టర్మ్ అయిపోయింది, కొత్త టెండర్కి వెళ్ళిపోతున్నాము. వెట్టింగ్లో ప్రాసెస్లో ఉంది. హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చారు, ముందుకు వెళ్ళిపోతున్నామండి. అదొక గతంలో కూడా వీళ్ళు నిరసన తెలిపినట్టున్నారు, విద్యార్థులంతా మార్చమని చెప్పి కాంట్రాక్టర్ని మార్చాలి. యాక్చువల్గా ఏమైందంటే కాంట్రాక్టర్ టర్ము మార్చికి అయిపోయింది, మార్చ్ 2024కి అయిపోయింది. కానీ మార్చ్ 24 నుంచి ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ తర్వాత వైస్ ఛాన్సలర్ గారు చేంజ్ అయిపోవటము, కొత్త వైస్ ఛాన్సలర్ గారు రావటము. ఆ వైస్ ఛాన్సలర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు. ప్రొఫెసర్ ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు హైయర్ ఎడ్యుకేషన్. ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. నోట్ ఫైల్ మీద సైన్ చేసి ఈ విషయం ఏంటో కనుక్కున్నారు. దాని ద్వారా మేము కొత్త నోటిఫికేషన్కి ఈ ఇష్యూ స్టార్ట్ చేసినామండి. అది మన బేసికల్గా గవర్నమెంట్ పోర్టల్లోనే టెండర్ నోటిఫికేషన్ ఇస్తాము. ఎలుక వచ్చింది, దాన్ని ఉదయం నుంచి కూడా ఇప్పుడు సాంబార్లో వచ్చిందని చెప్పి అంటున్నారు. అది మీరు వీడియో క్లియర్గా చూస్తే కనుక అది మిగిలిపోయిన చట్నీలో వాటర్ పోసి కడగటానికి బయట పెట్టిన దాంట్లో తిరుగుతున్న ఎలుక. అది దాంట్లో ఆడియో కూడా ఉంది, మీరు ఒక ట్విట్టర్లో పెట్టినారు స్టూడెంట్స్. అది చూస్తే అది కదులుతుందా లేదా దాన్ని కదిలిచ్చి చూసి ఒక వీడియో తీసినారు పిల్లలు. అంటే కిచెన్లో ఎలుకలు తిరుగుతున్నాయంటే కూడా కిచెన్ కాదు, అది యాక్చువల్గా కిచెన్ బయట పెట్టింది, వాషింగ్ ఏరియాలో పెట్టింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీహౌ కొన్ని ఎలుకలు అయితే క్యాంపస్లో ఉన్నాయని స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు. దానికి రిలేటెడ్ వీఆర్ ఇమీడియట్లీ టేకింగ్ ద యాక్షన్ అండి. గతంలో చేసిన నిరసనలో ఇదంటే బయట పెట్టింది అనుకోవచ్చు. గతంలో కూడా చాలాసార్లు విద్యార్థులు ఫుడ్ బాగాలేదని చెప్పి నిరసన బయట వచ్చి కూర్చున్నారు. సో దానికి ఎట్లా
లాస్ట్ టైం ఏదైతే ప్రిన్సిపల్ గారు ఉంటే కనుక ప్రిన్సిపల్ గారికి ఒక ఈవో నోట్ ఇచ్చినాం మనం, ఏంటి ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని. ద రీజన్ ఈజ్ ఎవరైతే మనకి కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన కొంచెం ఒకరోజు తక్కువ ఎంప్లాయీస్ రావటము, ఏదో హాలిడేస్ తర్వాత ఇమీడియట్ హాలిడేస్ తర్వాత ఇనిషియేట్ అయినప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చిందని అయితే చెప్పారు. దానికి ఒక ఈవో నోట్ కూడా ఇచ్చినామండి ప్రిన్సిపల్ గారికి. ఇప్పుడు కూడా ఎవరైతే కేర్ టేకర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మెమోస్ ఇస్తున్నాము, వార్డెన్కి ఒక మెమో ఇస్తున్నాము. ఈ క్లీన్లీనెస్ ఇష్యూలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నామండి. ఫర్దర్గా మంచి ఫుడ్ దొరుకుతుందని వాళ్ళంటే విద్యార్థులకు భరోసా ఇస్తున్నారు సార్ మీరు? 100% అండి. ఇప్పుడు ఆల్రెడీ పెడుతున్నది కూడా మంచి ఫుడ్డే. ఇంకా కొంచెం క్వాలిటీ, ఇంకా కొంచెం ఇంప్రూవైజ్డ్గా స్టూడెంట్స్నే సెలెక్ట్ చేసుకోమని చెప్పినామండి ఫుడ్. ఈసారి వాళ్ళే మెన్యూ తయారు చేసుకోమని చెప్తున్నాము, కాస్ట్ చెప్తున్నాము, దాన్ని బట్టి వాళ్ళకే హెల్ప్, స్టూడెంట్స్కే చాయిస్ ఇస్తున్నాం మనం. మాట్లాడారు సార్ మీరు స్టూడెంట్స్తో, వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? స్టూడెంట్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అంటే ఒక 50 to 60% స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం లేదండి. మంచిగా తిని, ఇక్కడ గొడవ జరుగుతుంది అక్కడ మంచిగా తిని వెళ్ళిపోయినారు. వాళ్ళని అడిగినా నేను మధ్యలో, ఏంటి మీ ఫుడ్ అంటే, ఫుడ్ బాగానే ఉంది సార్, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము చదువుకుంటున్నాం అని చెప్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. కొంతమంది అయితే మాత్రం కొంచెం సఫర్ అయినట్లున్నారు. వాళ్ళ కోసం యాక్షన్ అయితే ఇమీడియట్గా తీసుకుంటామండి. ఇది ఈరోజు జేఎన్టీయూలో జరిగినటువంటి ఘటనలో ఎలుక అయితే బ్రేక్ఫాస్ట్లో రాలేదు, నిన్న సాయంత్రం, నిన్న రాత్రి అదైతే సర్వ్ చేసిన పెరుగుకు సంబంధించిన చట్నీ బయట పెట్టినాము, దాంట్లో వచ్చినాయని చెప్పి రిజిస్టర్ అధికారులు చెప్తున్నారు, జేఎన్టీయూ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఆ జేఎన్టీయూ ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే ఫుడ్ కాంట్రాక్ట్ని కూడా మార్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ఆయన టర్మ్ కూడా అయిపోయిందని చెప్తున్నారు. ఈరోజు జరిగిన ఘటనలో కావచ్చు, మొత్తం మీద గతంలో కూడా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వార్డెన్తో పాటు ఇతర సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విష్ణు, జేఎన్టీ నుండి.